నమస్తే, లేటెస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. సార్, వరుస అరెస్ట్లతో ఏపీ ప్రజల దగ్గర మన మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు నిరుత్సాహం కనిపించింది. అంటే ఈ వరుస అరెస్ట్లే కానీ లేకపోతే జరుగుతున్న పరిణామాలే కానీ వాళ్ళు ఏవైతే హామీలు చేశారో వాటి మీద నుంచి డైవర్షన్ చేయటానికే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద చాలా మంది రెస్పాండ్ అయ్యి కామన్ మ్యాన్ స్పందించి చెప్తూ ఉన్నారు. మీరు ఏమంటారు సార్? అంటే ఒక ఫస్ట్ పథకం గురించి మాట్లాడితే బస్సులో ట్రావెలింగ్ గురించి కానీ ఉచితంగా ట్రావెల్ గురించి కానీ అందులో కూడా సరైన జస్టిస్ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే సర్టెన్ డిస్టెన్స్ వరకే ఫ్రీగా ఉంటుంది, మిగతా డిస్టెన్స్ నుంచి మీరు డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి అని అనేది, జిల్లా జిల్లా మారితే వెళ్ళాలి అనేది ఒకటి. ఇంకోటి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి, రోడ్లే కానీ లేకపోతే ఇంకా మిగతా పనులే కానీ. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు అనేది అర్థం కావట్లేదు. మళ్ళీ మాకు జగన్ అన్నే వస్తే బాగుండు అన్న రియాక్షన్ కనిపించింది ప్రజల్లో. మీరేమంటారు సార్ దానికి? ఏ ప్రజల్లో? ఏపీ ప్రజల్లో కాదు, ప్రజల్లో కూడా ఏ పార్టీ ప్రజల్లో ఏ అంటే పార్టీ? తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది, వైసీపీ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. మీ వెర్షన్ ఇప్పుడు ఏంటంటే వైసీపీ ప్రజలై ఉంటారు. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. ఫస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు బిగిన్ అవుతాయి? చివర్లో బిగిన్ అవుతాయి. బిగినింగ్లో డైవర్షన్ పాలిటిక్స్ ఉండదు. ఇప్పుడు క్లైమాక్స్ సీన్ బిగినింగ్లో చూపించరు, క్లైమాక్స్ అంటే లోనే కొత్తగా చూపిస్తారు. చూపించాలని ట్రై చేస్తున్నారా అని. అంటే ఇక్కడ డైవర్షన్ ఎందుకు? డైవర్షన్ ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు, 9 నెలల్లో డైవర్షన్ ఎందుకు? 9 నెలల్లో డైవర్షన్ లోకేష్ గారు చేస్తే కూడా ఇదే అంటున్నారు. మేము వచ్చి సంవత్సరం అవుతుంది అప్పుడే అని అంటే కనుక మరి కంపెనీస్, కొత్తగా వచ్చిన కంపెనీస్ ఏవి వస్తున్నాయి అని చెప్పారు, కానీ ఎలాంటి కంపెనీస్ కానీ అక్కడికి రాలేదు. జాబ్స్ అన్నారు యువతకి, అవి కూడా ఏది ముందడుగు కాలేదు. అలాగే ఇంకా ఇలాంటివి ఎన్నో అట్లానే ఉండిపోయాయి తప్ప ఆ టీటీడీ ఇష్యూ ఒకటి రేస్ చేశారు మధ్యలో. ఇప్పుడు అరెస్ట్ల పరంపర జరుగుతోంది. దీని అంతటికి బదులు ఒక్కసారి వైసీపీ మొత్తాన్ని తీసుకెళ్లి ఉన్న కొంతమందిని కూడా ఒక జైల్లో వేసేస్తే అయిపోతుంది కదా, ఒక్కసారి అందరూ కామ్ అయిపోతారు. నెక్స్ట్ ఎవరు అన్న ఎదురు చూపులు, సస్పెన్స్ క్రియేషన్, ఇవన్నీ ఎందుకు సార్ మరి? అంటే జగన్ చేసినట్టు వీళ్ళు చేయలేదనా? అప్పుడు తెలుగుదేశం వాళ్ళందరినీ ఒకేసారి జైల్లో వేసి పారేశారు కాబట్టి అయిపోతుంది కదా అక్కడ అచ్చెన్నాయుడిని, parents matter. చంద్రబాబుని, కొల్లు రవీందర్ని, దేవినేని ఉమాని, ధూళిపాల నరేందర్ని, పట్టాభిని అట్లా అందరినీ వేసేసారు కాబట్టి వీళ్ళని ఇట్లు లేదు. ఇంకా కొడాలి నాని, రోజా వీళ్ళందరూ ఇంకా బయటే ఉన్నారు ఏంటనా? అంటే ఇవాళ వాళ్ళందరూ ఉంది అదే. నిన్న కూడా చంద్రబాబు శాసనసభలో అదే చెప్పాడు, నా జీవితంలో రాజకీయ కక్షలు అనేవి లేవు అన్నాడు. ఏది? నేను చట్టం తన పని తాను చేసుకుపోతాను. వల్లభనేని వంశీ ఇవాళ జైలుకి వెళ్ళాడన్నా కూడా భువనేశ్వర్ని ఆయన తిట్టినందుకు కాదు, అవమానించినందుకు కాదు, చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నందుకు కాదు అతను జైలుకి వెళ్ళింది. అతను సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశాడు. అతనిపై కేసు పెట్టినటువంటి ఆ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ జైలుకి వెళ్ళాడు. అంటే ఇష్యూ ఏంటి? పాత నేరాలు కూడా ఇవాళ అరెస్టులు, జైళ్ళకి వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు తెలుగుదేశం పార్టీలో ఒక సెక్షన్ ఏమంటోంది, ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు, వాడిని లోపలే లేదేంటి, వీడిని లోపలే లేదేంటి, చంద్రబాబు మారడు, ఈ పాత చంద్రబాబే, ఆయనలో మార్పు రాదు అని వాళ్ళేమో వీళ్ళని జైల్లోకి వేయలేదని వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నదేంటి? ఇంతమందిని జైల్లోకి వేసేశారు, ఇన్ని కేసులు పెట్టేశారని వీళ్ళంతా అసలు వీళ్ళ హామీల నుంచి డైవర్షన్ చేయడం కోసం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు వస్తుందంటే 4th ఇయర్లో వస్తుంది, ఫస్ట్ ఇయర్లో రాదు. డైవర్షన్ ఎప్పుడు చేస్తాం? మనం ఏమీ చేయలేదు అని ఎప్పటికి వెళ్తుంది? 4 ఏళ్ళు అయిపోయినాక మనం ఏమీ చేయలేదు అనుకో, మనమేమీ చేయలేదు కాబట్టి డైవర్షన్ చేద్దాం అనుకుంటారు. మొదటి సంవత్సరం డైవర్షన్ ఎందుకు చేస్తారు? సింపుల్ రీజన్. నెక్స్ట్ అసలు పరిశ్రమలు ఏమి వచ్చాయి, ఏమి రాలేదు ఏంటి అనుకుంటే ప్రధాని మోడీ విశాఖపట్నం వచ్చారు, ఆయన శంకుస్థాపనలు బోర్డు చేశారు. 2,35,000 కోట్ల విలువైన వర్క్స్కి ఆయన శంకుస్థాపన చేశాడు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ అనకాపల్లిలో 1,65,000 కోట్లతో అక్కడ ఉక్కు కర్మాగారం పెడుతున్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఇవాళ విశాఖపట్నం. గ్రీన్ హైడ్రోజన్ ఇవాళ అక్కడ బేస్ అన్నమాట. ఏంటి? ఆ రోజు 1,50,000 కోట్లతో నీకు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పెడుతోంది అక్కడ ప్లాంట్స్.
5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో మోడీ వచ్చాడా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రధాని మోడీని ఎందుకు తీసుకురాలేదు? రాష్ట్రానికి శంకుస్థాపనలు ఎందుకు చేయలేదు? అంటే విమర్శ చేయటం కాదు, వాస్తవం ఏంటి? వీళ్ళు అసలు ఏమీ చేయలేదా? మీరు ఏదో రోడ్లు ఏమీ అసలు ఏమి చేయలేదన్న. 28,000 కిలోమీటర్లు రోడ్లు వేశారు కేవలం 9 నెలల్లో. ఫ్రీ పార్ట్ ఇక్కడ ఉన్నవి అంటే గత ప్రభుత్వము చేయలేదు, ఈ ప్రభుత్వం ముందరికి తీసుకెళ్తామని అన్నారు, చేస్తాము అన్నారు, కానీ మెయిన్ ఏరియాస్ లో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప మిగతా ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు. రోడ్లు ఎట్లున్నవి అట్లనే ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అని చెప్పి ఇంకా అక్కడ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. 7 దశాబ్దాలుగా అంబులెన్స్ ముఖం ఎరుగని గిరిజన ఏజెన్సీకి అంబులెన్స్ వెళ్ళిందండి. పవన్ కళ్యాణ్ అక్కడ దేవుళ్ళలాగా చూస్తున్నారు. 70 ఏళ్లుగా ఆ గిరిజన గ్రామానికి రోడ్డు లేదంట. పంచాయతీరాజ్ మంత్రిగా దానికి రోడ్డు వేయించాడు. అంబులెన్స్ సైరన్ అసలు ఆ విలేజ్లో ఇంతవరకు వినపడలేదంట ఎప్పుడు. అక్కడ అంబులెన్స్ మోగింది. ఫ్రీ పార్ట్ అనేది ఒక మిషన్గా తీసుకున్నారు. గుంతలు పూడ్చడం అనేది ఒక మిషన్గా తీసుకుని 28,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలు పూర్తి చేశారు. ఇప్పుడు పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరువాత మరి ఇన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారంటే నీకు 3 నెలలే టార్గెట్ పెట్టుకుంది వాళ్ళు. 3 నెలల్లో 9,000 కిలోమీటర్లు వేయాలి. అటు రోడ్ల నిర్మాణం, ఇవాళ అమరావతి రాజధాని 42,000 కోట్ల పనులు అక్కడ స్టార్ట్ అవుతున్నాయి. రేపు మళ్ళీ మోడీ వస్తున్నారంట. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోడీ సెకండ్ విజిట్. ఫస్ట్ విజిట్ విశాఖలో, అది జరిగి 2 నెలలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ అమరావతికి వచ్చి అమరావతిలో మళ్ళా అక్కడ ఉన్నటువంటి ఆ వర్క్స్ అన్నిటికీ 42,000 కోట్లతో ఇవాళ మళ్ళా పునః ప్రారంభం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అమరావతిలో అభివృద్ధి చేశాడా? చెయ్యకపోగా 9,000 కోట్లతో కట్టిన బిల్డింగులు పాడుపెట్టారు. అసలు ఎవరన్నా చేస్తారమ్మా? ఒక కట్టిన బిల్డింగ్ను పాడుబట్టిన పాలకుడిని చూసావా? బిల్డింగ్ని కంప్లీట్ చేయి, దాన్ని నివాసయోగ్యంగా మార్చు, దాన్ని ఉపయోగకరంగా చెయ్యి. అది కదా నువ్వు చేయాల్సింది. పాడు పెడితే నీకేమొస్తుంది? 10,000 కోట్లు అంటే ఎంత? అరే చంద్రబాబు ప్రభుత్వం ఆ 5 ఏళ్లలో వేసిన రోడ్లు తవ్వేశారు. అసలు ఎవరన్నా రోడ్లు తవ్వుతారా? వేసిన రోడ్లు తవ్వి స్టీల్ ఎత్తుకుపోయారంటే, కంకర ఎత్తుకుపోయారంటే, ఇప్పుడు ఈ 9 నెలల్లో ఎవడన్నా రోడ్డు తవ్వాడా? ఎవడన్నా కంకర ఎత్తుకుపోయారా? ఈ దొంగలను ఎప్పుడన్నా చూసామా? జగన్ హయాంలో చూసాం ఇలాంటి దొంగతనాలు. పైపులు ఎత్తుకుపోయారు. డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కోసం పైపులు వేస్తే ఆ పైపులు ఎత్తుకుపోతే అంటే మాటలు కాదు, విమర్శలు కాదు ఇక్కడ చేయాల్సింది. కేంద్ర నిధులు 9 నెలల్లో 60,000 కోట్లు వచ్చినాయి. జగన్ ఎందుకని తీసుకురాలేకపోయాడు? 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వీళ్ళకున్న ఎంపీల కన్నా ఆయన ఎంపీల బలం ఇంకా 11 ఎక్కువ. కేవలం వీళ్ళకున్నది ఇప్పుడు 21 ఎంపీలే. ఎవరికి? అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో 4 వైసీపీ వాళ్ళు ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు 60,000 కోట్లు తీసుకొచ్చారు కేవలం 1 ఇయర్ లోపల. పోలవరానికి 12,500 కోట్లు తెచ్చారు. అమరావతికి 13,000 కోట్లు తెచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నువ్వేం చేశావు? స్టీల్ ప్లాంట్ కార్మికులు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కలిస్తే స్టీల్ ప్లాంటా అది ఎక్కడని అడిగాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే ఏంటన్నాడు. ఇది ఆనాటి ముఖ్యమంత్రి మాటలు. కనీసం వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. 1148 రోజులు వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నా కనీసం వాళ్ళ శిబిరం దగ్గరికి వెళ్ళి పలకరించలేదు ముఖ్యమంత్రిగా. ఆ స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 12,000 కోట్లు తెచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. కుమారస్వామి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్కి వచ్చాడు.
మరి ఆనాటి ఉక్కు శాఖ మంత్రిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకురాలేదు? అంటే విమర్శలు కాదు, మనం మైక్ తీసుకెళ్ళి వైసీపీ వాడి దగ్గర పెడితే తెలుగుదేశాన్ని తిడతాడు, తెలుగుదేశం వాడి దగ్గర పెడితే వైసీపీని తిడతారు. ఇది కామన్. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళే ప్రజలంటే వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళు పార్టీ మనుషులు. అంటే ఏ వాయిస్ ప్రజల నుంచి వచ్చింది, ఏ వాయిస్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది, ఏ వాయిస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందనే వేరియేషన్ మనకు అర్థం కాకపోయినా ప్రజలకు అర్థమవుతుంది. ఏది ఇవాళ ఒకటే అంశం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 32 మంది ఎంపీలతో కేంద్రం నుంచి నిధులు ఎంత తెచ్చాడు? 21 మంది ఎంపీలతో రాజ్యసభలో వీళ్ళకి బలం లేదు అసలు. వీళ్ళు మోడీ నుంచి ఎంత నిధులు తీసుకొచ్చారు 1 ఇయర్లో? కంపారిజన్. జాబ్ క్యాలెండర్లు, మరి ఉపాధి అన్నారు మీరు, పరిశ్రమలు. ఇప్పుడు మనం చూసాం, ఇవాళ టాస్క్ ఫోర్స్ చైర్మన్, ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఇవాళ నటరాజన్ చంద్రశేఖర్, ఎవరు? టాటా గ్రూప్. టీసీఎస్ వచ్చింది. ఇంతకుముందు నటరాజన్ చంద్రశేఖర్ మరి సీఎం ఎందుకు గెలవలేదు జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్ చైర్మన్గా ఒక పారిశ్రామికవేత్తను ఎందుకు పెట్టుకోలేకపోయాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అరవిందోని తరిమేశారు, జిందాల్ని తరిమేశారు, పారిశ్రామికవేత్తలందరినీ తరిమేశారు అంటాడు. అంటే జగన్ దృష్టిలో పారిశ్రామికవేత్తలు వాళ్ళిద్దరేనా? అరవిందో అంటే విజయసాయిరెడ్డి వియ్యం కూడా, శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడా? వీళ్ళ పారిశ్రామికవేత్తలు జగన్ దృష్టిలో. ఇప్పుడు జిందాల్ని తరిమేశారంటే జిందాల్ని తరిమేయటం ఏంటి? కాదంబరి జత్వాని. ఇప్పుడు ఆమె ఎవరో సినిమా యాక్టర్, ఎక్కడో ముంబైలో ఉంటుంది. అరే ముఖ్యమంత్రిగా నువ్వు సెటిల్మెంట్లు చేస్తావా? నువ్వు చీఫ్ మినిస్టర్వా, సెటిల్మెంట్ మినిస్టర్వా? తాడేపల్లి ప్యాలెస్లో సీఎం కార్యాలయం సెటిల్మెంట్ల కార్యాలయం చేశారే. వాడెవడో పారిశ్రామికవేత్త ఏంటి, వాడి మీద ఈ సినిమా యాక్టర్ కేసు పెట్టడం ఏంటి? ఆ సినిమా యాక్టర్ని కిడ్నాప్ చేసి తెస్తారా? ఆమె తల్లి ఆర్బీఐ ఉద్యోగి, తండ్రి మిలిటరీలో పనిచేశాడు. అరే వృద్ధులు, సీనియర్ సిటిజన్స్ అబౌవ్ 70, తల్లి తండ్రి కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి తెచ్చి 43 రోజులు జైల్లో పెట్టి ఆమెను హింసించి మ్యాన్హ్యాండ్ కొట్టి, అది ఏ మహిళకైనా అది తప్పు కదా. ఏం జిందాల్ కోసం నువ్వంత చేయాలా? అంటే జిందాల్ నిన్ను వాడుకున్నాడా, నువ్వు జిందాల్ని వాడుకున్నావా?